10వ తరగతి మోడల్ పేపర్కి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన మోడల్ పేపర్ పార్ట్ బి మార్కులు ఎన్ని అంటే పార్ట్ బిలో 20 మార్కులు ఉంటాయి. సమయము 30 నిమిషాలు. ఇక్కడ చూడండి, సూచనలు విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నపత్రంలోని నిర్దేశించిన లేదా కేటాయించిన స్థలంలోనే రాయాలి. పూర్తి చేసిన ప్రశ్నపత్రాన్ని పార్ట్ ఏ జవాబు పత్రంతో జత చేయాలి. అంటే ముందుగా రాసిన ప్రశ్నలు జవాబులు అని పార్ట్ ఏలో ఉంటాయి కదా, అందులో ఆ జవాబు పత్రంతో ఈ పార్ట్ బి దీన్ని జత చేయాలి. పదజాలానికి సంబంధించి మార్కులు 10 మార్కులు. ఇక్కడ పదజాలానికి సంబంధించి చూడండి, ఇక్కడ ఈ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ ఈ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అంటే 2 ప్రశ్నలు ఇస్తారు, వాటికి సొంత వాక్యాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు చొప్పున 2 1 2 అంటే ఒక ప్రశ్నకి 1 మార్కు అన్నమాట. ఆట పాటలు. విద్యార్థులకు ఆట పాటలు అంటే ఎంతో అభిష్టం. పసిగట్టుట అంటే దొంగల కదలికలను పోలీసులు పసిగట్టుట జరిగింది. దొంగల కదలికలను పోలీసులు పసిగట్టుట జరిగింది అన్నమాట. సొంత వాక్యాలను ఏ విధంగా రాయాలో ఈ పార్ట్ బిలో ప్రశ్నలు జవాబులు చెప్తాను. ఈజీగా ఇక్కడ 2 ప్రశ్నలకు సమాధానము రాసినట్లయితే ఒక్కొక్క మార్కు చొప్పున మీకు ఒక ప్రశ్నకు 1 మార్కు రావడం జరుగుతుంది. ఈ కింది వాటికి సరైన సమాధానము గుర్తించి ABCDని బ్రాకెట్లో రాయండి. ఈ విధంగా చూడండి, 8 ప్రశ్నలకి 8 మార్కులు అంటే ఒక ప్రశ్నకి 1 మార్కు. ఈజీగా కొంచెం అవగాహన తెచ్చుకొని ఈ ప్రశ్నను కొంచెం చదివి అర్థం చేసుకొని రాయగలగాలి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ కింది వాటికి సంబంధించిన సమాధానం గుర్తించి ABCDలోను బ్రాకెట్లోకి రాయాలి అన్నమాట. భారతదేశము రమ్యమైన దేశము. గీత గీసిన పదానికి అర్థము రాయండి. ఇక్కడ రమ్యమైన అని అర్థం ఉంది. రమ్యమైన అంటే అర్థం ఏంటి? అందమైన, అందం అని అర్థము. రమ్యమైన అంటే అందం. ఇక్కడ ఏంది? ఇక్కడ ఏ అని పెడితే సరిపోతుంది. ఆన్సర్ ఏ. అదేవిధంగా ఈ కింది వాటిలో ఏనుగు అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? ఏనుగు అనే పదము అర్థాన్ని ఇచ్చే పదం ఏది అంటే వేదండం. ఇక్కడ డి అని రాస్తే సరిపోతుంది. అదేవిధంగా పోచమ్మ గుడి దగ్గర మా ఇల్లు ఉన్నది. గుడికి సమానార్థాన్ని ఇచ్చే పదాలు ఏవి? గుడి అనే పదానికి సమాన అర్థం ఇచ్చే పదాలు ఏవి? కోవెల, దేవాలయం. ఇక్కడ సి అని సమాధానం రాస్తే సరిపోతుంది. అదేవిధంగా సముద్రం, సంద్రం, వీటికి పర్యాయ పదం ఏది? జలది. ఇక్కడ డి అని సమాధానం రాస్తే సరిపోతుంది. ఇక్కడ 7వ ప్రశ్న చూడండి, నిజాంను ఎదిరించిన తెలంగాణ యోధులు తెలంగాణకు విముక్తి కలిగించారు. ఆ జోధులకు వందనాలు. ఈ వాక్యంలోని ప్రకృతి వికృతులు ఏవి అంటే ఇక్కడ జోధులు ప్రకృతి వికృతులు అనమాట. ఇక్కడ బి అని సమాధానం రాస్తే సరిపోతుంది.
అదేవిధంగా నాయనమ్మ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. కథకు వికృతి పదమేది? కథ. కథకు కథ. డి అనే సమాధానం రాస్తే సరిపోతుంది. అదేవిధంగా 9వ ప్రశ్న చూడండి. తూర్పున మిత్రుడు ఉదయించాడు. మిత్రుడు మంచి పుస్తకం వంటివాడు. మిత్రుడు పదానికి గల నానార్థాలేవి? ఇక చూడండి, తూర్పున మిత్రుడు ఉదయించాడు. ఉదయించాడంటే సూర్యుడు. మిత్రుడు అంటే స్నేహితుడు. మంచి పుస్తకం వంటివాడు. మిత్రుడు అనే పదానికి నానార్థం ఏంటి? స్నేహితుడు. ఇక్కడ సి అనే సమాధానం రాస్తే సరిపోతుంది. తర్వాత 10వ ప్రశ్న చూడండి. ముల్లోకాలను ఆక్రమించిన వాడు ఈ ఉత్పత్తికి పదం ఏది? ముల్లోకాలను ఆక్రమించిన వాడికి ఉత్పత్తికి పదం ఏది అంటే త్రివిక్రముడు. ఇక్కడ బి అనే సమాధానం రాస్తే సరిపోతుంది. ముల్లోకములు అంటే త్రివిక్రముడు అనే పదం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ బి అనే సమాధానం ఇస్తే సరిపోతుంది. వ్యాకరణం. వ్యాకరణం అంటే ఈ కింది వాటికి సరైన సమాధానము గుర్తించి ABCDలను బ్రాకెట్లోకి రాయాలి. ఈజీగా కొంచెం అవగాహన చేసుకుని గ్రామర్ చదువుకుంటే పదజాలంలో మనకు 20 మార్కులు వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా పెట్టాలండి. ఇక్కడ 10 ప్రశ్నలకు 11